దేవుడి దయ వల్ల. అండ్ ఫైనల్గా మా టీం వర్క్ దశరథ్ గారు టీము ప్రతి ఒక్కరు కష్టపడి సినిమాని ఒక డిఫరెంట్ సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఒక లవ్ థ్రిల్లర్ అండ్ అంటే ప్రతి సినిమా డిఫరెంట్ అనడం మనకు అలవాటు అయిపోయింది. సో ఇది చెప్పడం కూడా అలవాటు అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఈ సినిమా ట్రూలీ నేను బల్లగుద్ది ఏం చెప్పగలుగుతా అంటే డిఫరెంట్ సినిమా నిజంగా అటెంప్ట్ చేసాం. అండ్ ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న ఒక డిఫరెంట్ ఫిలిం. అండ్ ఈ సినిమా చూసి బయటికి రాగానే ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఒక కొత్త సినిమా చూసాం, ఆ థ్రిల్ ఎంజాయ్ చేసాం అనేది ఉంటుంది. అండ్ మన బిజీ టెన్షన్ లైఫ్ నుంచి ఒక 2 hours మంచి రిలాక్స్ టైంకి శౌర్య చూడొచ్చు మీరు. అండ్ ఇంకో ఒక రిక్వెస్ట్ నా తరపు నుంచి, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. అండ్ సినిమాల్ని క్యాష్ ఫీలింగ్స్తో చూడకండి. ప్రతి ఒక్క కళాకారుడు, కళామా తల్లి అందరూ మేము సినిమా తీసేది ప్రతి ఒక్కరి ఎంటర్టైన్మెంట్ కోసం. మేమందరూ కష్టపడేది ప్రతి ఒక్క జీవితంలో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికోసం. అండ్ దాన్ని మీరు దయచేసి క్యాష్తో కలపకండి. డ్రగ్స్కి క్యాస్ట్కి దూరంగా ఉండండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో కొంచెం క్రైమ్ పార్ట్స్ టచ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇట్స్ అ స్క్రీన్ ప్లే బేస్డ్ అండ్ వెరీ ఫ్రెష్. కొత్తగా ట్రై చేశారు ఈ సినిమా దశరథ్ గారు రాయడం దగ్గర నుంచి. అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఇట్స్ స్క్రీన్ ప్లే బేస్డ్. డైరెక్టర్ గారు ఫస్ట్ డిజైన్ చేసి ఈ వాస్ లైక్ ఇలా కావాలంటుంటే ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా కష్టపడాడు ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో. అవన్నీ వద్దు గురు, నేను ఇలాగే ఉంటాను, మీ క్యారెక్టర్ నాకు చెప్తున్నారని చెప్పి నేను దశరథ్ గారి లాగా రెడీ అయ్యాను. శౌర్య రియల్ లైఫ్లో ఉంటే అతని పేరు దశరథ్ అయ్యి ఉంటుంది అంతే. వెరీ సింపుల్. March 4th శౌర్య రిలీజ్ అవుతుంది. Obviously very excited. First of all, I'd like to thank దశరథ్ గారు for having thought of me to play ఈ పాత్ర నేత్రాన్ని ప్లే చేయడానికి ఈ అమ్మాయి సూట్ అవుతుంది అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఆయనే నాకు ఇచ్చారు. అండ్ వెరీ అమేజింగ్ పర్సన్ టు వర్క్ విత్. ఎప్పుడైనా యు నెవర్ స్కేర్ టు టెల్ హిమ్ సార్ కెన్ ఐ డూ లైక్ దిస్, సో సార్ ఇది చేయాలా అది చేయాలా. హీ గివ్స్ యూ దట్ ఫ్రీడమ్ టు వర్క్. థ్యాంక్ యూ సార్. అండ్ another person I need to thank is శివకుమార్ గారు, మన ప్రొడ్యూసర్ గారు. వెరీ వెరీ నైస్ పర్సన్ టు వర్క్ విత్. ఎప్పుడైనా ఏదైనా కావాలంటే హీస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. హీ ఆల్వేస్ మేక్ షో యాక్టర్స్ అందరూ హీరోయిన్ అయినా సరే ఎవ్రీ యాక్టర్ ఆన్ సెట్ హ్యాస్ been happy to be a part of the film that way. And thank you sir. And also ఈ ఫిల్మ్లో మన మ్యూజిక్ డైరెక్టర్ వేద, ఫ్యాబులస్ జాబ్. ఫస్ట్ టైం కొత్త డైరెక్టర్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఐ రియలీ లవ్ తుప్పరు ఫ్రమ్ ద మూవీ. మై ఫేవరెట్ సాంగ్ అది. అండ్ మన రైటర్ కిషోర్ గారు, హీ వాజ్ ద వన్ హూ ఆల్సో నరేటెడ్ ద స్టోరీ టు మీ వన్స్ మోర్. అండ్ వెన్ హీ నరేటెడ్ ఇట్ టు మీ, I was like, ఈ ఫిల్మ్ డెఫినెట్గా చేయాలి. సో రియలీ హ్యాపీ దట్ ఇట్ ఆల్ కేమ్ టుగెదర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనోజ్ గారు. Working with him was fun. Working with him was so much fun. And ఈ రోజు సెట్లో ఎప్పుడైనా there was never a dull moment. మనోజ్ సెట్లో లేదంటే దెన్ యూ నో మనోజ్ ఇస్ నాట్ ఇన్ సెట్. కానీ ఉన్నప్పుడు యూ వుడ్ బి లైక్ అయ్యో నో వన్ హీడ్ లీవ్. స్పాట్ బాయ్ నుంచి దశరథ్ గారు వరకు ఎవ్రీవన్ ఇస్ లైక్ అయ్యో మనోజ్ గారు వస్తున్నారు. బట్ రియలీ గుడ్ యాక్టర్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ విత్ హిమ్. ఎందుకంటే టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. అండ్ ఫస్ట్ టైం ఎవ్రీవన్ ఈస్ సీయింగ్ మనోజ్ లైక్ దట్. అండ్ హీస్ పుల్ ఇట్ ఆఫ్ so well. I don't think anyone would expect our expectation radu. I think when you see him, if he could actually pull it off, but he's done a fabulous job as Shaurya, and I wish him all the very best. నమస్తే అండి. ఆడియో హిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీ ముందుకి 4th మూవీతో వస్తున్నాము. సో ఎలా అయితే ఆడియోని బ్లెస్ చేశారో అలాగే మూవీని కూడా బ్లెస్ చేసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. ఈ మార్చ్ 4వ తారీఖున శౌర్య మీ ముందుకు వస్తుంది. చాలా కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఎడ్జ్ ఆన్ సీట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటూనే ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్న సినిమా. సో కొత్త సినిమాని బాగా ఆదరిస్తున్న రోజుల్లో ఇలాంటి సినిమా మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నమ్మకం ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రొడ్యూసర్ శివకుమార్ గారికి, మనోజ్ గారికి, రెజీనా గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి, కెమెరామెన్ జోషికి, ఎడిటర్ శేఖర్కి, ఆర్ట్ డైరెక్టర్ హరి గారికి, నా రైటర్స్ స్క్రీన్ ప్లే రైటర్ కిషోర్ గోపు, రచన గోపీమోహన్, హరికృష్ణ, సాయి కృష్ణ, అందరికీ పేరున ప్రతి టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ అనండి. సురక్ష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నటువంటి సినిమా శౌర్య రేపు మార్చ్
4వ తేదీన ప్రేక్షకుల ముందు రాబోతుంది. మరి ఏ సినిమా అయినప్పటికీ చూపించడం ఎంత కష్టమో, మరి అదేవిధంగా రిలీజ్ సమయానికి వచ్చేసరికి మరి మీ అందరికీ తెలుసు. మరి అయినప్పటికీ కూడా ఈ సినిమా కథ ఎప్పుడైతే విన్నామో ఆ రోజే డిసైడ్ చేయడం జరిగింది. ఈ సినిమా తప్పకుండా మా యొక్క హీరో మనోజ్ గారి కెరీర్లో ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. మరొక ఏదైతే జానర్లు ఉన్నారో ఆ జానర్ మించి ఇంకో జానర్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి సినిమా అవుతుందని చెప్పేసి నిర్ణయించుకొని మరి వారు కూడా కథను ఒప్పుకొని మరి దశరథ్ గారి దర్శకత్వంలో ఈ యొక్క సినిమా ప్రారంభించడం జరిగింది. మరి ఈ యొక్క సినిమాకు ఏ విధమైనటువంటి అంటే క్యారెక్టర్కి జడ్జిమెంట్ జస్టిఫికేషన్ ఏ ఆర్టిస్ట్ అయితే బాగా చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు రెజీనాని ఎంచుకోవడం, అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారిని ఎంచుకోవడం, బ్రహ్మానందం గారిని మరియు శివారెడ్డి గారిని, ప్రభాస్ సీన్ గారిని, సుబ్బరాజ్ గారిని, ఈ విధంగా ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా ఆ క్యారెక్టర్కి సరైన జస్టిఫికేషన్ చేసే విధంగా సినిమా మొత్తంలో వారి వారి క్యారెక్టర్స్ అందరు కూడా జస్టిఫికేషన్ చేయడం. ఈరోజు నిజంగా మరి అన్నయ్య మోహన్ బాబు గారు చూసిన తర్వాత వారు సామాన్యంగా ఏంటంటే ఓపెన్ హార్టెడ్గా మాట్లాడడం మనందరికీ తెలిసిన విషయమే. సినిమా చూసి ఫోన్ చేసి తెల్లారి మార్నింగ్ ఫోన్ చేసి ఈ సినిమా తప్పకుండా ఈ యొక్క బ్యానర్ వాల్యూ వేస్తుంది, మా యొక్క అబ్బాయికి ఈ యొక్క సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, మరి చాలా బాగా తీశారు, చాలా బాగా చేశాడని చెప్పేసి చెప్పడం నిజంగా సంతోషం. ఆ తర్వాత సినిమా ఈరోజు దాదాపుగా 2 రాష్ట్రాలే కాకుండా కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తూ ఓవర్సీస్లో సుమారుగా ఈరోజు 900 థియేటర్ల పైచిల్కు ఈరోజు ఈ యొక్క సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఇప్పటికే అన్ని ఏరియాల నుండి ఒక మంచి రెస్పాన్స్తో వ్యాపారం జరగడం, మరి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నేను, ఎందుకంటే చివరి సమయం కాబట్టి మా యొక్క దర్శకులు కానీ, అదేవిధంగా హీరో గారు కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, మిగతా అందరికీ చెప్పేది ఒకటే, ఈ యొక్క సినిమా నిర్మాణం ఏ విధంగా స్టార్ట్ చేశామో, ఏ విధమైతే అనుకున్నామో అదే విధంగా అందరు కూడా సహకరించినందుకు వారందరికీ సురక్ష బ్యానర్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇలాంటి యూనిట్తో ఇలాంటి టీంతో ఇంకా మున్ముందు కూడా తప్పకుండా సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి కోరుకుంటూ